కర్నూలు జిల్లా కొసిగి మండలం కోటం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభించిన తహసీల్దార్ ఏ వేణుగోపాల్ కామందొడ్డి ఐరన్ గల్లు నేలకోసిగి గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ కొనసాగుతుందని భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా రీసర్వే జరుగుతుందని అన్నారు. సోమవారం తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నేలకోసిగి పొలాల్లో భూమి పూజ చేసి రీసర్వేను ప్రారంభించారు. రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, ఫోటో, అకౌంట్, ఫోన్ నెంబర్లు, కులధృవీకరణ తదితర పత్రాలు జిరాక్స్ ఆ గ్రామ వీఆర్ఓకు అందజేయాలన్నారు. రీసర్వేలో రీసర్వే బృందంకు రైతులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిటి దేవనాథ్, వీఆర్ఓ బస్వరాజ్, సర్వేయర్లు సుంకన్న, పరశురం తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో నేలకొసిగి, ఐరన్ గల్, కామందొడ్డి 3 గ్రామాలు మనము రీసర్వే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. ఈ ఐరన్ గల్లో 1800 ఎకరాలు ఉన్నాయి. తర్వాత కామందొడ్డిలో 2590 ఎకరాలు ఉన్నాయి. నేలకొసిగిలో 1188 ఎకరాలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం. రైతులకు సంబంధించి భూమిపై గల సమస్యలు కానీ, వాళ్ళ యొక్క విస్తీర్ణం కానీ, వాళ్ళు ఎక్కడ సాగు చేసుకుంటున్నారో వాళ్ళ సర్వే నెంబర్లు తెలియచేయడం, ఈ కార్యక్రమం కింద మనము భూ సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనము ఇక్కడ నేలకొసిగిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి టీమ్స్ 2 టీంలు వస్తాయి. సర్వేల టీము, విఆర్ఓస్ టీము. ఈ మండలము, ఈ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నెంబర్లు వెతికి సర్వే చేయించి దాని విస్తీర్ణము, సర్వే నెంబర్లను చూస్తారు. ముఖ్యంగా రైతులకు తెలియజేయడం అనగా వాళ్ళకు తెలియజేసిన తేదీలలో వచ్చేసి వాళ్ళ సర్వే నెంబర్లు తెలియజేసుకోవడము, వాళ్ళ విస్తీర్ణం తెలియజేసుకోవడము, తర్వాత అక్కడ ఏమైనా భూ సమస్యలు ఏమైనా కూడా తెలియజెప్పడము చేస్తే మనకు గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేసుకొని సంపూర్ణంగా రీసర్వే కార్యక్రమం కంప్లీట్ చేయగలుగుతాము. అందరికీ విజ్ఞప్తి చేయడం అనగా ఈరోజు నుంచి మనము రీసర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని 3 గ్రామాల ప్రజలు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన భూముల యొక్క వివరములు కానీ, సంబంధిత డాక్యుమెంట్లు తీసుకురావడం కానీ, ఈ విధంగా తీసుకొని వస్తే రీసర్వే కంప్లీట్గా సంపూర్ణంగా విజయవంతం ఆశిస్తూ అందరు రైతు సోదరులు సహకారం చేయాలని ఆశిస్తూ